సింహరాశి వారికి సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి, అష్టమ స్థానంలో శనేశ్వరుడు. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం. వాళ్ళ ఆహార నియమాల గురించి, ఆరోగ్యం గురించి ఒక కంట కనిపెడుతూ ఉండి జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరము. భార్య కావచ్చు, భర్త కావచ్చు, నెగ్లిజెన్సీ మాత్రం తప్పదు. ఈ విషయాలలో మాత్రం 1-2 సార్లు కనుక్కోవడము, కాస్తంత శ్రద్ధ పెట్టడం అనేది అత్యంత అవసరము. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు, వివాహ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు సానుకూల దిశలో ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించి పేర్లు మార్చాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. వీలునామా కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్లు, గిఫ్ట్లు కావచ్చు. ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం. తప్పు చేశారని అన్నారు, అవును తప్పు చేశాము, ఇప్పుడు అది నష్టపోయాము, బాధపడుతున్నాము, మళ్ళీ ఆ తప్పు జీవితంలో చెయ్యము అన్నది మీ ప్రతిస్పందన అయి ఉండాలి. ఏదో అన్నారు కదా అని చెప్పనని మేమేం తప్పు చేయలేదు, చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. అది సమర్థించుకునే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. తప్పు చేస్తే ఒప్పుకోండి, మళ్ళీ చేయకుండా ఉండండి. ఇది ఎదుగుదలకి ఒక మెట్టుగా మారుతుంది. మనం ఎప్పుడైతే మనల్ని మనం తప్పు చేసినా కూడా సమర్థించుకొని సరిదిద్దుకోకుండా మనం అడుగు వేయాలని అనుకుంటామో, వేసే అడుగు మళ్ళీ పతనానికే కారణం అవుతుంది. ఇది యథార్థంగా చాలా మంది జీవితంలో చేస్తున్నటువంటి తప్పు. చాలా పెద్దది, చాలా ఈజీగా తీసుకొని చేస్తున్నారు, ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మీ జీవితాలలో మీరు ఎప్పుడు ఎక్కడ ఏదైనా తప్పు చేస్తే అది సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. సేవ, ధార్మిక కార్యక్రమాలలో విధి విధానంగా మీకున్నటువంటి పాత్రని మీరు పోషించగలుగుతారు. కొన్ని NGOs లో కావచ్చు, కొన్ని ధార్మిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, చక్కగా పాల్గొంటారు. అందులో మీదైన శైలిలో మంచి విషయాలు ఎక్కువగా చేరవేయడము, మంచిని పంచే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ముమ్మాటికి కాస్తంత శ్రమించవలసి ఉంటుంది. కొంతమందిని చూసి నష్టపోయే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరము. ఏది ఏమైనప్పటికీ మంచో చెడో మీ మనసులో ఉన్నటువంటి సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, ఇంట్లో ప్రధానంగా అమ్మగారికి, నాన్నగారికి మొదట చెప్పే ప్రయత్నం చెయ్యండి. ఇతరులు తర్వాత. బాధ వచ్చింది అమ్మకు వెళ్ళి చెప్పండి, బాధగా అనిపించింది అక్కకో, చెల్లికో, తమ్ముడికో చెప్పండి. ఎవరినెవరినో సంప్రదించొద్దు. వాళ్ళు ఇచ్చేటువంటి పిచ్చి నిర్ణయాలు మీరు పాటించొద్దు. మొదట ఇంట్లో వాళ్ళు, ఆ తర్వాతే బయట వాళ్ళు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. స్వామివారి దేవాలయంలో విధి విధానంగా అర్చన, అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ఆరోగ్యం పూర్తి స్థాయిలో నలతగా ఉన్నవారు బహుశః మృత్యుంజయ జపము లేదా హోమము అవసరం ఉండవచ్చు. జన్మజాతకాన్ని పరిశీలింపజేయించుకొని తగు శాంతి క్రతువులు జరిపించగలరు.